హైదరాబాద్ మొత్తం కూడా చాలా మీటింగ్స్ జరుగుతున్నాయి. ఇట్లా ఇక్కడ కూడా అదే ప్రొటెస్ట్ సీజేపీని కంటిన్యూ చేస్తూ వాళ్ళ ఏదైతే డిమాండ్స్ ఉన్నాయో వీళ్ళందరూ కూడా ఇక్కడ కంటిన్యూ చేయడాన్ని మనం ఎట్లా చూడొచ్చు? ఇది సీజేపీ అని ఒకటే అనలేము. ఎందుకంటే ఇక్కడ చాలామంది సీజేపీకి సంబంధం లేకుండా సీజేపీ నుంచి బయటకు వచ్చేసి అంటే సీజేపీకి మాకు సంబంధం లేదని చెప్పేసి యూత్ లెడ్ మూవ్మెంట్ జరుగుతున్నాయి. ఏ పార్టీకి సంబంధం లేకుండా అక్కడ స్టూడెంట్స్ మీద యూత్ పైన ప్రొటెస్టర్స్ పైన జరుగుతున్న బ్రుటాలిటీని ఖండిస్తూ అక్కడ పోలీసులు చేసిన బ్రుటాలిటీని ఖండిస్తూ దానికి ఇక్కడ సాలిడారిటీ చూపిస్తూ ఇక్కడ ప్రొటెస్టులు జరుగుతున్నాయి. మొన్న సండే రోజు జరిగిన ధర్నా చౌక్లో జరిగిన ప్రొటెస్ట్ కూడా సోనం వాంగ్చుక్ని తీసుకెళ్ళిపోయారని చెప్పేసి ఆయనకి సాలిడారిటీ చూపిస్తూ చేసిన ప్రొటెస్ట్. నిన్న 4 జరిగాయి. ఆటది ఒకటి జరిగింది, పీపుల్స్ ప్లాజాలో ఒకటి జరిగింది, అంబేద్కర్ దగ్గర ఒకటి జరిగింది. ఇట్లా 4 జరిగినప్పుడు వీటిలలో కూడా అంతా బ్రుటాలిటీని ఖండిస్తూ ఈ స్టేట్ చేస్తున్న అరాచకాన్ని ఖండిస్తూ చేసినవే ప్రొటెస్టులు. దాంతోపాటు సీజేపీ వాళ్ళు ఏవైతే ఫస్ట్ ఎత్తుకున్నారో ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ కానీ, ఫ్యామిలీస్కి రావాల్సిన కంపెన్సేషన్ కానీ ఇవన్నీ కలిపి కొత్తగా కూడా తీసుకొచ్చారు. ఎందుకంటే వీళ్ళు చేసిన బ్రుటాలిటీ పెరుగుతూనే ఉంది, రోజుకి తగ్గట్లేదు. సో పోలీసులు ఏదైతే లాఠీ చార్జ్ చేశారో విద్యార్థుల మీద, ఇదంతా కూడా రక్తపాతాన్ని సృష్టించింది. అది నోవే అది ఒక డెమోక్రటిక్ స్పేస్ లాగా లేదు. జంతర్ మంతర్ నుంచి పార్లమెంట్ దాకా కూడా దాన్ని ఎట్లా చూడొచ్చు? అండ్ ఇండియాలో డెమోక్రసీ అనేది డే బై డే ఎంత క్షీణించిపోతుంది అని అర్థం చేసుకోవడానికి ఇది ఎట్లా ఎగ్జాంపుల్గా ఉంటుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ డెమోక్రటిక్ కంట్రీని రన్ అవ్వాలంటే డెమోక్రసీలో ఉన్న పాలకులకు ఎవరికైతే ఉన్నారో వాళ్ళకి కన్సైజ్ ఉండాలి. వాళ్ళకి ఎవరికి కన్సైజ్ లేదు. అలాంటప్పుడు దీన్ని డెమోక్రసీ అని చెప్పలేం. ఇది డిక్టేటర్షిప్ అని కూడా చెప్పలేం. ఎందుకంటే వాళ్ళంతా కన్ఫ్యూజన్లో పెడతారు. సగం మందిని బ్రెయిన్ వాష్లు చేశారు. ఇది ఫ్యాసిస్ట్ గవర్నమెంట్. ఇది డిక్టేటర్షిప్ కంటే కూడా ఫ్యాసిస్ట్ గవర్నమెంట్ ఇది. అండ్ అక్కడ వచ్చిన వాళ్ళు ఆ పోలీసులు కొట్టారు అంటున్నారు. కానీ వాళ్ళని ఫస్ట్ మనం పోలీసులు అనడం మానేసేయాలి. అక్కడ ఎవరికి బ్యాడ్జ్లు ఉన్నాయి, ఎవరికి యూనిఫామ్ కరెక్ట్గా ఉంది, కింద స్పోర్ట్స్ షూలు వేసుకొచ్చారు, సివిల్ డ్రెస్లో వచ్చి కొడుతున్నారు, లాఠీలు పెట్టుకొస్తున్నారు. అలాంటివి చేసిన వాళ్ళని మనం పోలీసులు ఎట్లా అంటాం? ప్రాపర్ యూనిఫామ్ ఉండి, ప్రాపర్ డ్రెస్ కోడ్ ఉండి, అన్ని ప్రాపర్గా ఉంటే వాళ్ళని మనం పోలీసులు అనాలి. కనీసం వాడు ఏ స్టేషన్ నుంచి వచ్చాడు, వాడు ఏ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాడి పేరేంటి, వాడు డెసిగ్నేషన్ ఏంటి, అవన్నీ ఏమీ చెప్పలేని వాడు పోలీసు ఎట్లయితాడు? వాళ్ళెవ్వరూ పోలీసులు కాదు, వాళ్ళంతా గుండాలే. ఇంకా చెప్పాలంటే బీజేపీకి ఊడిగం చేస్తున్న గుండాలు వాళ్ళంతా, గవర్నమెంట్కి ఊడిగం చేస్తున్న గుండాలు వాళ్ళంతా. చంద్రకాంత్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎవరైతే ఉన్నారో ఆయన లాఠీ చార్జ్ వీడియోస్ చూసే టైం లేదు నాకు, నేను అవన్నీ చూడను అని చెప్పేసి అన్నాడు. జస్టిస్కి ప్రామిస్గా ఉండాల్సినటువంటి ఒక సుప్రీం పర్సనే అలాంటి వ్యాఖ్యలు చేసినప్పుడు ఇండియాలో మరి న్యాయ వ్యవస్థ ఎట్లా పనిచేస్తుంది అంటే ప్రజలు దీని నుంచి ఏం తెలుసుకుంటారు? కాదు, న్యాయ వ్యవస్థ ఒకటే కాదు, ఇప్పుడు అలిగేషన్స్ చాలా ఉన్నాయి ఈ గవర్నమెంట్ పైన. ఇండిపెండెంట్ బాడీస్ అన్నీ ఏవైతే ఉన్నాయో, ప్రజల కోసం నిలబడాల్సిన బాడీస్ అన్నీ ఏవైతే ఉన్నాయో, ఇవన్నీ కూడా అమ్ముడిపోయాయని చెప్పేసి అలిగేషన్స్ వస్తూనే ఉన్నాయి. కానీ దీని ఏట్ల గురించి ప్రెస్ మీట్ ఉండదు, వీటి ఏట్ల గురించి మాట్లాడరు. మోడీ తాతకి మాటలు రావు, అమిత్ షాకి మాటలు రావు, వీళ్ళెవరికి చెవులు పనిచేయవు, నోరు పనిచేయదు. అప్పుడు ఈ దేశంలో ఏం జరుగుతుందని ఎవరికేం తెలుస్తుంది? మెయిన్ స్ట్రీమ్ మీడియా ఏమీ పనిచేయదు సరిగ్గా. ఇక్కడికి వచ్చిన వాటిలో మెయిన్ స్ట్రీమ్ మీడియాలు ఎన్ని ఉన్నాయో నాకు తెలియట్లేదు. దీన్ని కూడా ప్రాపర్గా చూపిస్తారో తెలియదు. దీంట్లో కూడా ఎవడో ఒకరిని తీసుకొని వేసి వాడుగా నీకు ఒక 300 రూపాయలు ఇచ్చారని చెప్పి ఇక్కడ రావడానికి, అందుకే నువ్వు వచ్చావు అని చెప్పేసి వాళ్ళే ఒకటి మొత్తం అంతా క్రియేట్ చేసేస్తారనమాట ఒక స్టోరీని. దాన్ని తీసుకొని పోయి దాన్నే రిపీట్ చేస్తూ ఉంటారు. అసలు కాదు, ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఏదో రాహుల్ గాంధీ పైన ప్రొటెస్ట్ స్టార్ట్ చేశారంట దేశం మొత్తం మీద, నేషన్ వైడ్ మొత్తం మీద. అసలు పవర్లో ఉన్న వాళ్ళు పవర్లో లేని వాళ్ళ పైన ప్రొటెస్ట్ ఎందుకు చేస్తున్నారు? ప్రొటెస్ట్ ఎందుకు చేయాలి? ఒక డిమాండ్ కోసం చేయాలి. ఏం డిమాండ్? అది డిమాండ్ ఎవరిని చేయాలి? మనం గవర్నమెంట్ని డిమాండ్ చేయాలి. గవర్నమెంట్లో ఉన్న వాళ్ళే అపోజిషన్లో ఉన్న వాళ్ళ మీద ప్రొటెస్ట్ చేస్తుంటే అసలు ఇది ఏం జరుగుతుంది అక్కడ? ఏంటంటే ఇక్కడ మాకే అన్యాయం జరుగుతుంది. ఇవి ఏం చేస్తున్నారు? 60 సంవత్సరాల నుంచి ఏం జరుగుతుంది? 12 సంవత్సరాల ముందు జరిగిన పేపర్ లీక్లు వీటన్నిటి గురించి మాట్లాడతారు. కానీ ఇప్పుడు జరుగుతున్న పేపర్ లీకుల గురించి మాట్లాడడానికి వీళ్ళు నోరు లేదు. వీళ్ళు ఏంటంటే మొత్తం మ్యానిపులేట్ చేస్తున్నారు, బ్రెయిన్ వాష్ చేస్తున్నారు. ఇలాంటి మీటింగ్స్ రోజు రోజుకు జరుగుతూ పోతే స్టూడెంట్స్ని పొలిటికల్గా పార్టీస్కి అఫిలియేట్ అయి ఉన్నారు అనేటటువంటి మాటలు కూడా పెరుగుతున్నాయి కదా. వాటికి చెక్ పెట్టి ఈ మూమెంట్ని ముందుకు తీసుకెళ్లాలంటే ఏం చేయొచ్చు అంటే ఏమైనా ఐడియా ఉందా? ఇప్పుడు ఎవరైతే ఈ గవర్నమెంట్కి సపోర్ట్ చేస్తున్నారో, ఆ ఢిల్లీ గూండాలకి సపోర్ట్ చేస్తున్నారో, గూండాలంటే పోలీసులు చెప్తున్నా, వీళ్ళందరికీ ఎవరికి చేస్తున్నారో వీళ్ళంతా ఎందుకని చెప్పేసి గవర్నమెంట్ని ముందరకు వచ్చి ఆ ధర్మేంద్ర ప్రధాన్నో, అమిత్ షానో, కొట్టించిన అమిత్ షానో, నరేంద్ర మోడీనో వచ్చి దీని గురించి ఒక డైలాగ్ ఇవ్వట్లేదు. వచ్చి ఒక డైలాగ్ ఇస్తే పిలిచారు కదా, డైలాగ్కి ఓకే, డిస్కషన్స్కి వీఆర్ రెడీ అని అన్నారు కదా. డిస్కషన్స్ అంటే ఇప్పుడు డిస్కషన్స్ వాళ్ళిద్దరూ ఇప్పుడు సీజేపీ స్పోక్స్ పర్సన్స్ ఒక్కటే ఇది కాదు.
ఈ మూమెంట్ అంతా దేశం మొత్తంది. సీజేపీలో ఉన్న 2-3 స్పోక్స్ పర్సన్స్తో మేము మాట్లాడుకుంటాం, మేము చేసుకుంటుంటే అయ్యేది కాదు. దేశం మొత్తం నలుమూలలా ఇన్ని ప్రొటెస్టులు జరుగుతున్నప్పుడు దేశం మొత్తానికి వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో బయటికి చెప్పాలి. వాళ్ళిద్దరు పోయేసి లోపల రూమ్లో కూర్చొని మాట్లాడుకుంటే మాకెందుకు? ఇక్కడ హైదరాబాద్లో ఉన్న నీకు నాకు అర్థం కాదు కదా, వీళ్ళకి నాకు అర్థం కాదు కదా. మాకు అందరికీ తెలియాలంటే ఏం చేయాలి? ప్రెస్ మీట్ పెట్టండి, అందరు మీడియాలను పిలవండి, యూట్యూబర్లను కూడా పిలవండి, ఇండిపెండెంట్ జర్నలిస్టులను పిలవండి. అప్పుడు క్వశ్చన్ ఆన్సర్ తీసుకోండి, మేము అడిగిన క్వశ్చన్లకి ఆన్సర్ ఇవ్వండి. అప్పుడు అర్థమవుతుంది ఏం జరుగుతుందని చెప్పేసి. వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళు డిస్కషన్ చేసుకుంటే ఎవరికి అవసరం? సీజేపీ ఒక్కటే సమస్య కాదు, ఇది దేశంలో ఉన్న సమస్య, ఇది దేశంలో ఉన్న అందరి సమస్య ఇది.